ఇక ఎల్పీజీ గ్యాస్ కొరతతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే హాస్టళ్లు, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంట వండుతున్నారు. తిరుపతి జిల్లాలో గ్యాస్ కొరత, సామాన్యుల వెత్తలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నెండు సెల్వం అందిస్తారు. ఇజ్రాయెల్ కూడా ఇటు వంట గ్యాస్ సంబంధించి కూడా తీవ్ర కొరత ఏర్పడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి కమర్షియల్ సిలిండర్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా నిలుపుదల చేసి కూడా హోటళ్ల పైన కూడా దీని ప్రభావం పూర్తి స్థాయిలో కూడా పడిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రధాన నగరాల్లో కూడా ఉన్నటువంటి హోటళ్లు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే మూతపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే తిరుపతిలో సుమారు 3000 హోటళ్లు ఉంటాయి. ఈ 3000 హోటల్లో కూడా ఇప్పటికే ప్రస్తుతం 800 హోటళ్లు కూడా పూర్తి స్థాయిలో మూతపడినటువంటి పరిస్థితి. మరో పక్క 2200 హోటళ్లు కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే మెనూ ప్రకారంగా కూడా ప్రత్యేకంగా అంటే ఒక మిల్స్ కి సంబంధించి 150 రకాలు అందించి కూడా 450 రూపాయలు వసూలు చేసేటువంటి హోటల్లో కూడా ఇప్పుడు మెనూను కూడా పూర్తి స్థాయిలో తగ్గించి ఇటు ఈ వచ్చేటువంటి భక్తుల కంటే అంటే ఇది టెంపుల్ సిటీగా పేరొందినటువంటి సిటీ. మొత్తానికి చూసుకుంటే ఇటు శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుమల శ్రీవారి సన్నిధిలో కూడా స్వామివారి నిరంతరం దర్శించుకునేందుకు కూడా 1,00,000 మంది భక్తులు పైగా ఇటు తిరుపతికి వస్తుంటారు. వీళ్ళకి కూడా సంబంధించి ప్రధానంగా వీళ్ళు ప్రైవేటు హోటల్ను కూడా ఆశ్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి కూడా ఒక మెనూను అయితే కూడా గతంలో కూడా అనేక విధాలుగా కూడా మెనూను అందిస్తున్నటువంటి హోటల్ యాజమాన్యం ఆ మెనూను కూడా కుదించి అదే రేటుకి ఇప్పుడు అంటే గ్యాస్ కొరత కారణంగా కూడా ఈ విధంగా కూడా అందిస్తున్నామని చెప్పి కూడా ఇటు హోటల్ యాజమాన్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే మనిషి బతికినంత కాలం పోరాడి ఆఖరిగా నిశ్శబ్దంగా నిష్క్రమించే ఏదైతే అతని ఆఖరి ఘట్టం ఉంటుందో ఆ ప్రాంతంకి వచ్చేటప్పుడు కూడా అక్కడ కూడా గ్యాస్ కొరత ఇబ్బంది మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి తిరుపతి గోవింద ధామంలో ఉన్నాము. ఈ గోవింద ధామంలో సంబంధించి కూడా రోజు చూసుకుంటే సుమారు ఇక్కడ ప్రతిరోజు కూడా 8 మృతదేహాలను కూడా ఖననం చేస్తూ కూడా వస్తుంటారు. దీనికి సంబంధించి ప్రధానంగా గ్యాస్ వినియోగం అధికంగా ఉంటుంది. ఒక నెలకి సంబంధించి కూడా 40 నుంచి 50 సిలిండర్ల వరకు కూడా ఇక్కడ ఉపయోగిస్తారు. అదేవిధంగా ఒక మృతదేహానికి సంబంధించి కూడా ఆ మృతదేహాన్ని ఖననం చేసేదానికి 1 నుంచి 1.25 సిలిండర్ వరకు కూడా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గోవింద ధామం ఉంది. ఈ గోవింద ధామం వచ్చి 2017 నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి పూర్వ ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే సుమారు 21 మంది ట్రస్టీ క్యాండిడేట్లు కూడా ఏర్పడి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఈ గోవింద ధామాన్ని కూడా ఇటు అందుబాటులో తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఆదం సుధాకర్ రెడ్డి గారు కూడా అంటే ఈ వన్ ఆఫ్ ద మెంబర్ మనతో ఉన్నారు. ఇక్కడ ఏంటి పరిస్థితి, గ్యాస్ ఏ విధంగా కొరత ఉంది అనే అంశాలను కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. అన్న నమస్తే. ఇక్కడ అంటే గోవింద ధామం 2017లో అంటే 2014లో మీరు భూమి పూజ చేసి 2017లో ఈ గోవింద ధామం కూడా అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ఒక అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇంతవరకు ఒక ఎత్తు. ఇప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం నేపథ్యంలో కూడా గ్యాస్ కొరత తీవ్రంగా కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేటువంటి మృతదేహాల ఖననానికి సంబంధించి కూడా గ్యాస్ చాలా ఇంపార్టెంట్ అయిన పరిస్థితి. అయితే ఈ గ్యాస్ ని ఈ కొరతని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతానికైతే గ్యాస్ అంత కొరత అనేది ఏం లేదు. ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని మేము అంచనాతో మన మున్సిపల్ కమిషనర్ గారికి కలవడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించి నేను డిఎస్ఓ గారికి చెప్తానండి, మీరు జేసీ కనుక కలవండి, మీరు చేసే ప్రయత్నం బాగుంది కాబట్టి మేము అంతా రికమెండ్ చేస్తామని మేడం గారు కూడా సానుకూలంగా మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మళ్ళీ డిఎస్ఓ గారిని జేసీ గారిని కలవడం జరిగింది. మళ్ళీ టీటీ ట్రేడర్స్ వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది అయినా మేము రోజుకి 5 సిలిండర్లు ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చున్నారు. ఇదేమంటే ఒకవేళ తీవ్రతరం చేసి ఇబ్బంది వస్తుందేమో అని ఒక అంచనాతో మేము ఒక భయంగా ఇది వచ్చిన డెడ్ బాడీ వాళ్ళకి గ్యాస్ లేదండి మేము చేయలేమంటే వాళ్ళకి విధమైన ఫీలింగ్. ఎందుకంటే లాస్ట్ చివరి మధ్యలో ఇది, దీనికి కూడా మేము ఇంత ఇబ్బంది పడాలన్నా అనుకుంటారనే బాధతో వాళ్ళకంటే మేము ముందుగా బాధపడుతున్నాము. మా యొక్క మహాప్రస్థానం తరపున ప్రతి ఒక్కరూ మేము సభ్యులందరం కూడా తీవ్రంగా దీని గురించి ప్రయత్నం చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా మా అంచనాతో ముందస్తు జాగ్రత్తలో చర్యగా మేము ప్లాన్లు చేయడం, మేడం గారిని కమిషనర్ గారిని కలవడము, జేసీ గారిని కలవడం అంతా మేము చేస్తున్నాము. కానీ ఇట్లాంటివి లేకుండా ఉంటే ఈ గోవిందా వరకు మాకు వరకు ఇచ్చేస్తే ఏమంటే చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా సుఖంగా క్రిమేషన్ చేయడానికి కూడా వాళ్ళకి ఆనందంగా ఉండాలి. కాబట్టి మేము వచ్చినాక లేదండి గ్యాస్ అని మేము పంపిస్తే వాళ్ళు బాధపడతా
అనేది లేకుండా ప్రభుత్వం తరపున కానీ అధికారుల తరపున కానీ మాకు మంచి సపోర్ట్ చేస్తే బాగుంటుందని మా గోవిందం తరపున నేను కోరుకుంటున్నాను. అంటే మనకి ఒక రోజుకి ఇక్కడ ఎన్ని మృతదేహాలు వస్తాయి, వాటికి సంబంధించి ఒక మృతదేహానికి ఎంత సిలిండర్ మనకి ఖర్చు అవుతుంది అంటారు? ఒక రోజుకి 8 నుండి 12 వరకు వస్తాయి. అంటే ఇంకా ఎండలు పెరిగే కొందుకి ఈ మృతదేహాలు పెరుగుతూ ఉంటాయి. ఈ ఎండ తీవ్రత కూడా తట్టుకోలేకుండా ఇంతకుముందు మాకు 5, 6, 7 వచ్చేటివి ఇప్పుడు 8, 10, 12 వరకు వస్తూ ఉంటాయి. ఈ క్రమంగా పెరుగుతూ ఉంటే 15 కూడా వస్తాయి. ఇంకా మే నెల అట్టయితే 20 కూడా వస్తాయి. కాబట్టి ఒక్కొక్క బాడీకి మినిమం ఒక 3/4 సిలిండర్ అవుతుంది. అంటే ఒక్కొక్కటే పెట్టాం కదా, మేము ఒక్కసారి 12 సిలిండర్లు ఫిట్టింగ్ చేసి ఒక్కసారి వదులుతాం. యావరేజ్ 12 సిలిండర్లు వదిలితే ఒక 18, 20 వరకు అది ఆడికి వస్తాయి అన్నమాట. అంటే 18, 20 వరకు వస్తున్నాయి. ఇప్పటి వరకు అంటే ఈ యుద్ధ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏమన్నా సమస్య మీకు వాటిల్లిందా? కరెక్ట్ గానే వస్తుందా సిలిండర్లు అయితే? ఇప్పటికేం ఇబ్బంది లేదు. ఏమంటే వాళ్ళు చెప్తున్నారు ఇస్తామండి అంటున్నారు, కానీ వాళ్ళు కూడా మాకు ఇబ్బంది, మేము ఏం చేయలేము అనేస్తారేమో అనే దీంతో అందులో భాగంగా మేము మన కమిషన్ కనగలడం, జేసీ కనగలడం, డిఎస్ఓ కనగలడం జరిగింది. అంటే మేము ముందస్తు జాగ్రత్త కోసం ఒకవేళ ఏదైనా ఇట్లాంటి ఇబ్బంది వస్తేనే, ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పటికి మాకు రావాల్సినవి అది పాపం ఇస్తున్నారు. వాళ్ళు మంచి టీటీ ట్రేడర్స్ వాళ్ళు మంచి సహాయం మాకు బాగా అందుబాటులో ఉన్నారు. ఇంకొకటి చెప్పండి, ఒకవేళ కొరత ఏర్పడాయి, చాలా తీవ్రత ఏర్పడాయి అంటే దీనికి సంబంధించి ఆల్టర్నేట్ గా ఏమన్నా ఆలోచించారా? అదే దీనికి ఇంకా ఏదో బయోగ్యాస్ ద్వారా ఒకవేళ అందులో అయినా దాంతోనే మేము పోవాలని అనుకుంటున్నాం. బయోగ్యాస్ ద్వారా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలి అనుకుంటున్నాం. ఓకే, ఇది మొత్తానికి చూసుకుంటే ఏదేమైనప్పటికీ ఈ ఖననం అంటే మనిషి ఆఖరి ఘట్టం నిష్క్రమించే, అంటే నిశ్శబ్దంగా నిష్క్రమించే చోట కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇబ్బంది తిరుపతి వరకు కూడా తాకినటువంటి పరిస్థితి. అంటే మనిషి ఆఖరి ఘట్టానికి చేరుకున్నా కూడా అక్కడ కూడా ఆ గ్యాస్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా కూడా చూడొచ్చు. అయితే మాత్రం దీనికి సంబంధించి ఇటు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా నిన్నటి రోజున కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. గ్యాస్ కొరత ఎక్కడా లేదు, ఎలాంటి ఇబ్బందులు లేదు. కమర్షియల్ సిలిండర్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిలుపుదల చేశాము. కాబట్టి ఇటు ఏదైతే ఇంటి వంటకి సంబంధించినటువంటి గ్యాసులు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బుక్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా దీంట్లో అంటే ఈ బుకింగ్ కారణంగా కూడా ఒక్కసారిగా ఎక్కడ గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఒక్కసారిగా కూడా ఇటు అందరూ ఆన్లైన్ లో బుక్ చేసుకునే నేపథ్యంలో క్లౌడ్ కూడా ఒక్కసారిగా దిగిపోయి పూర్తి స్థాయిలో కూడా ఈ ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి రాకపోవడంతోనే కాస్త ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ గ్యాస్ కొరత ఎక్కడా లేదని చెప్పి కూడా ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు గోవిందధామం సంబంధించినటువంటి సభ్యులు కూడా ప్రధానంగా చెప్తున్నారు, ఇప్పటి వరకు అయితే మాత్రం మాకు టీటీడీ సంబంధించి కూడా నిరంతరాయంగా కూడా సిలిండర్లు అందిస్తున్నారు. అదేవిధంగా జేసీ కావచ్చు, తిరుపతి అంటే తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్య గారు కావచ్చు, వీళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ కనుక ఇబ్బంది అయితే దీనికి సంబంధించి బయోగ్యాస్ ను కూడా ఉపయోగించే దిశగా కూడా మేము అడుగులు వేస్తున్నామని కూడా చెప్తున్నట్టు. అంటే మనిషి ఆఖరి ఘట్టంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఆ బాడీలను కూడా ఖననం చేసే దిశగా కూడా మేము అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చేటువంటి ఆఖరి ఘట్టానికి ఇక్కడికి చేరుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రోటరీ క్లబ్ మెంబర్లు కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.